జస్ట్ ఒక 30 మినిట్స్‌లోనే ఈ చేపలు పట్టాము. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా రోజుల తర్వాత మా ఊరి ఏర్ అయితే పొర్లుతోంది. ఇప్పుడు చేపల కోసం వేరే ఊరికి కూడా పోనవసరం లేదు. చేపలు ఉన్నాయా లేదా అని చూస్తుంటే ఒక మంచి స్పాట్ కనిపించింది. వెంటనే గాలానికి ఈల కొట్టి వేశాను. వేసిన నిమిషానికి చేప గాలాన్ని లాగడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు గాలం లాగి చూపిస్తా చూడండి ఏం చేప పడ్డదో. జిలేబీ చేప పడింది. ఇక్కడ వాటర్ ఏ కలర్ లో ఉన్నాయో ఈ చేప కూడా ఆ కలర్ లోనే ఉంది. చేపల కోసం ముందుగానే సంచి కవర్ తెచ్చుకుంటే చేపలు పడవు. ఏది తెచ్చుకోకుండా వస్తే చేపలు అయితే పడతాయి. ఈ చేపనైతే ఇక్కడ నీళ్ల గుంతలో వదిలి మళ్ళీ ఎర కుట్టి గాలం వేశాను. చూస్తుండగానే బెండ్ కదలడం స్టార్ట్ చేసింది. ఈసారి ఇంతకు ముందు పడిన చేప కంటే పెద్ద చేప పడేలా ఉంది. గాలం లాగి చూపిస్తా చూడండి. ఇది కూడా జిలేబీ చేపనే, కానీ ఇది కొంచెం పెద్దగా కలర్ఫుల్ గా ఉంది. రెండవ చేపను అక్కడ వేసి వచ్చేసరికి ఇంకో చిన్న చేప అయితే లాగింది. ఇక్కడ అన్ని జిలేబీ చేపలే పడుతున్నాయి. ప్లేస్ చేంజ్ చేద్దాం అనుకుంటా అంటే ఒక క్యాట్ ఫిష్ పడింది. క్యాట్ ఫిష్ ని ఇందులో వదిలినా కూడా ఉండడం లేదు, బయటకు వచ్చేసి ఇంట్లో ఉన్న ఫిష్ ట్యాంక్ లో వాటర్ ప్లాంట్స్ చనిపోయాయి. అందుకే ఇక్కడ అజోల్లా హైబ్రిల్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నా. మాకు పడిన చేపలను అక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ తో కుట్టుకుని ఇంటికి వచ్చేసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.